దేవుడు నీకు సంతానం ఇస్తానని చెప్పాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్పాడు, నీకు ఒక స్థలాన్ని నేను ఇస్తానని చెప్పారు. ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానాలు దేవుడు అబ్రహాముకి ఇవ్వడం జరిగింది. కానీ 3 వాగ్దానాలలో కూడా ఏ ఒక్కటి కూడా తన జీవితంలో వెంటనే నెరవేర్చబడలేదు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని రోజులు ప్రార్థన చేసి విసుగొచ్చేసి మానేస్తున్నావు? ఆ భర్త మారట్లేదని, ఆ పిల్లవాడు మారట్లేదని చెప్పి, ఆ జీవితంలో అప్పులు పోవట్లేదని చెప్పి, ఇంకా అతను మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదని చెప్పి ఎంతకాలము నీ జీవితంలో నీవు ప్రార్థన చేసి ఇంక వదిలిపెట్టేస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డరా, ఖచ్చితంగా వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూసే సహనము మనలో ఉండాలి. జస్ట్ వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడు, వెయిట్ చేయి, దేవుని కొరకు వెయిట్ చేయి. ఒకసారి మేబీ దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. ఆ వాగ్దానాన్ని నీవు పొందుకోవడానికి మేబీ అది రైట్ టైం కాదేమో. అందుకే దేవుడు దానిని ఆలస్యం చేస్తున్నాడేమో, అందుకే దేవుడు దానిని అప్పుడు తప్పించాడేమో. ఒకవేళ దేవుని చిత్తములో ఉన్నదైతే ఖచ్చితంగా నీకు వస్తుంది. ఒకవేళ దేవుని చిత్తంలో లేనిది నీకు వచ్చిన దానివల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? కానీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థము కాదు.